సాధారణంగా దౌత్య సంబంధాలలో సున్నితమైన భాష చాలా సౌమ్యంగా మాట్లాడుకోవడం ఉంటుంది. అది ఎంత వివాదాస్పద అంశాలైనా సరే. ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న చర్చల్లోనూ అగ్రెసివ్నెస్ పెరుగుతోంది. ఆవేశకావేశాలు, దూషణల పర్వం ఆరంభమైంది. ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో కూడా ఈ తరహా వచ్చిందా? ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా ప్రధానమంత్రి లాంటి వాడు, అక్కడ సెర్గో అనేటువంటి ఆయన నెంబర్ 2 అనాల, ఏది పుతిన్ తర్వాత, ఆయనతో ఫోన్లో మాట్లాడారు ఏదైతే ఉక్రెయిన్ వ్యవహారంలో లేటెస్ట్గా. ఆ సందర్భంగా నాటో వ్యవహరిస్తున్న తీరు మీదన చాలా దారుణమైన పదజాలంతో మాట్లాడారు, బెదిరింపు స్వరంతో మాట్లాడారు. ఇది మొట్టమొదటిసారి నా జీవితంలో చూస్తున్నానంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మీరంతా కలిసి రష్యాని ఓడగొట్టాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా, రష్యా ఎదురు దెబ్బ తీయదా అంటూ చెప్పారు. అయితే అది బెదిరింపు స్వరంతో అనిపించింది ఫ్రాన్స్ అధ్యక్షుడి. అది దౌత్యపరమైనటువంటి భాష మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన.